హలో గాయ్స్! ఈరోజు మీ ముందుకైతే హోమ్ బీచ్ వీడియోతో అయితే వచ్చేసానండి. సో, చూస్తున్నారు కదా! షాపింగ్‌తో అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను వీడియో. సో, వీళ్ళ పని చాలా బెటర్ అండి. ఏసీ లేకుండా కాలు మీద కాలేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళ యొక్క బిజినెస్ అయితే. సో, ఇక్కడ మీరు చూస్తున్నయితే ఈ ఐటెమ్స్ అన్నీ కూడా బీచ్ సైడ్ దొరికే ఐటెమ్స్‌తోని ప్రిపేర్ చేస్తారండి. సో, అంటే గవ్వలతో వీటితోనే ఎక్కువ క్రియేట్ చేస్తారు. సో, ఇవన్నీ చూస్తే మాత్రం నాకు 'చంద్రముఖి' సీరియల్‌లో మన లేడీ విలన్ అయినటువంటి యశోద యూజ్ చేసే ఐటెమ్సే బాగా గుర్తొచ్చాయండి. యశోద అయితే మోస్ట్‌లీ ఇవే యూజ్ చేసింది ఆ సీరియల్‌లో మొత్తం. ఇలాంటి ఐటెమ్సే వాడింది. సో, ఇవైతే అన్ని పూసలతో బీచ్ సైడ్ దొరికే గవ్వలతోనే చాలా బాగా ఉన్నాయి. ప్రిపేర్ చేశారండి. చాలా బాగున్నాయి ఐటెమ్స్ అయితే గనక. సో, నేనైతే హోమ్ బీచ్‌కైతే వచ్చానండి. సో, ఇదైతే గనక మీరు చూస్తున్నారు కదా! హోమ్ బీచ్ ఇదండి స్టార్టింగ్ వ్యూ. నేనైతే స్టార్టింగ్ వ్యూ కూడా చూపిస్తున్నాను. సో, ఇలా ఉంది. సో, ఇది హోమ్ బీచ్ అయితే గనక మనకి గోకర్ణ టెంపుల్‌కెళ్తే గనక కర్ణాటకలో ఉన్నటువంటి గోకర్ణ టెంపుల్‌కెళ్ళామంటే గనక అక్కడి నుంచి ఒక 1 ½ కిలోమీటర్ దగ్గరలో ఉంటుందండి ఇది హోమ్ బీచ్. సో, ఇది కూడా చాలా ప్లెజెంట్‌గా చాలా బావుంటది. ఎక్కువ ఫారిన్ టూరిస్ట్స్ అయితే వస్తూ ఉంటారు. సో, ఇదైతే మనం ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్‌తో వచ్చినా, ఇలా వచ్చినా కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ వ్యూ చూస్తేనే మనమైతే ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంది ఇక్కడైతే గనక ఏరియా మొత్తము. సో, ఇంక మేమైతే స్టెప్స్ దిగైతే వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ కొంచెం చాలా కేర్‌ఫుల్‌గా వెళ్ళాలి. అంటే హిల్స్ మీద ఉండేది కదా! మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. సో, ఇక్కడైతే మ్యాంగోస్ కానీ, రైట్ సైడ్ ఫుడ్ ఐటెమ్స్ కానీ చాలా బాగా దొరుకుతాయండి ఇక్కడ. సో, అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూసారంటే గనక మనకి ఇక్కడి నుంచి అక్కడ రెడ్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా! అదంతా మనకి సేఫ్టీ గైడెన్స్ లాగా పెట్టుంటారు. సో, ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్తే మనకి సేఫ్టీ అనేది ఉంటుందనేసి. సో, వాళ్ళు మన కోసమే పెడతారు కాబట్టి అలాంటివి. ఇలాంటి చోట్లకెళ్ళినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని బోటింగ్ వెళ్ళినా కూడా అలాంటివి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని ఎంజాయ్‌మెంట్ కూడా అక్కడి వరకే మనము చూసుకొని వస్తే చాలా బెటర్ అండి. సో, మన సేఫ్టీ కోసమే వాళ్ళు పెడతారు కాబట్టి మనం కూడా ఎక్కువ చేయకూడదు ఇలాంటి చోటుకెళ్ళినప్పుడు. చాలా జాగ్రత్తగా మన పని మనం చూసుకొని రావాలి. సో, ఇంక ఇక్కడికొచ్చామంటే గనక చూసారు కదా! ఇక్కడంతా గూడా రుద్రాక్షమాలు కానీ, మనం ఫ్యాషన్‌గా వేసుకోవడానికి కానీ, డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ టైప్స్‌లో కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి. దండలు కానీ, బ్రేస్లెట్స్, కమ్మలు అన్నీ కూడా. సో, ఇంకిదైతే మెయిన్ ఏరియా వచ్చేసామండి. సో, చూస్తున్నారు కదా! అక్కడ పైకెక్కి మరి ఫోటోస్ దిగుతున్నారు. నేనైతే అంత దూరం వెళ్ళలేదనుకోండి. సో, ఇక్కడ స్టార్టింగ్‌లోనే చూసుకొనొచ్చేసాము బ్యాకు. సో, ఇక్కడంతా కూడా చూసారంటే గనక వాటర్ ఫ్లో ఇక్కడంతా కూడా వచ్చిన టైమ్స్ అయితే ఉన్నట్టున్నాయి. సో, ఇక్కడ మీరు కొన్ని రాళ్ళైతే చూసారంటే బాగున్నాయి. కొన్ని రాళ్ళు అలా పీకిపోయి ఉన్నాయి చూసారా? అది నేనడిగితే అది వాటర్ ఫ్లో బీచ్ వల్ల అయితే వచ్చుంటుంది అని అయితే చెప్పారు. సో, ఇంకా ఇక్కడైతే గనక మనకి మళ్ళీ ఇక్కడ లేడీస్ యూజ్ చేయడానికి బీచ్ సైడ్ డ్రెసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. టాటూస్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ ఐ మీన్ హెల్త్ కేర్ సొసైటీ కూడా ఉందండి. అలాగే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. మనము ఫ్యూ ఆఫ్ ద ఆహ్, మీన్స్ 1 అవర్, 2 అవర్స్ అలా ఎంజాయ్ చేయాలంటే కూడా ఉండొచ్చు. సో, ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి. నేనైతే మా వాడితో ఆడదామని ట్రై చేశాము. కానీ వాడికి కొంచెం భయం పట్టుకుంది. ఇంట్లో ఉంటే నీళ్లు మస్తుగా పోస్తారు. సో, ఇక్కడ నీళ్ళల్లో వచ్చి ఆడరా అంటే మాత్రం ఆడనంట అన్నాడు. సో, ఇంక వానితో ఏదో అట్లా ఇట్లా బలవంతంగా ఒక 2 స్టెప్పులు ఏపిచ్చేసి అలా ఆడుకొనైతే వచ్చేసాము. ఫోటోస్ అయితే యాడ్ చేస్తానండి నేను. వాడి ఫోటోస్ ఇక్కడి నుంచి. వాడైతే ఆడలేదిక్కడ. సో, ఇలా అండి. ఇలా అయితే మా హోమ్ బీచ్ ఎంజాయ్‌మెంట్ అయితే ఇలా జరిగిందండి. సో, బా ఇదైతే బాగుందండి. అందరూ వెళ్ళినప్పుడు కూడా ఇది మిస్ అవ్వకుండా చూడండి. హోమ్ బీచ్ అయితే గనక చాలా బాగుంది. సో, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.